వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకట రమణ. నూతనంగా త్రాగునీటి ట్యాంకు నిర్మించేందుకు భూమి పూజ. విజయవాడలో అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం. పేదలకు చెల్లించాల్సిన బియ్యం మిల్లుల వద్దే మాయం. పత్తి కొనుగోలులో అవకతవకలు, రోడ్డెక్కిన రైతులు. పేవాడలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం. అల్వాల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. దుబ్బాక మున్సిపల్ కు పెండింగ్ లో ఉన్న పనులకు గాను 15 కోట్ల నిధులు. రేకులకుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదన్న కోస్గి తహసీల్దార్. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన పి వెంకటరమణ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఏఈలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం విద్యుత్ శాఖ డిఈఈగా పి వెంకటరమణ బాధ్యతలను చేపట్టారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి పాకాల టౌన్ రూరల్ ఏఈలు హరిప్రసాద్ రెడ్డి, ప్రశాంతులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది శాలువా కప్పి సత్కరించారు. విద్యుత్ వినియోగదారులకు, రైతులకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తెలిసినా తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. కుప్పంలో నూతనంగా త్రాగునీటి ట్యాంకును నిర్మించేందుకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీ ప్రజల త్రాగునీటి సమస్య తీర్చేందుకు నూతన నీటి ట్యాంకును 6,74,000 రూపాయలతో మంజూరు చేశారు. నూతనంగా నిర్మించే త్రాగునీటి కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, రెస్కో చైర్మన్ ప్రతాప్, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, క్లస్టర్ కర్ణన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో అగ్ని వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వన్యకుల క్షత్రియ ముద్దుబిడ్డ రామ్దాస్ హాజరయ్యారు. విజయవాడలో వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఎంకే పార్టీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి, వన్యకుల క్షత్రియ ముద్దుబిడ్డ అన్భుమణి రామదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా స్నేహితుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడు పెళ్లి కోసం వచ్చాను. 2 తెలుగు రాష్ట్రాల్లో 9.5% వన్యర్ అగ్నికుల క్షత్రియ కులస్తులు ఉన్నారు. వన్య కులం నుండి ఇన్ని ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని నా స్నేహితుడు లోకేష్ ను కోరాను. వన్యకుల క్షత్రియులకు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కుల గణన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి 80% పూర్తి చేశాడు. ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్లు అవుతోంది. మిగతా రాష్ట్రాల్లో కులగణన ఇప్పటికే పూర్తి చేశారు. కులాల వారీగా కులగణన జరగాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబును కలుస్తానని వెల్లడించారు. తమిళనాడులో దీనిపైన ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. విద్య, ఉద్యోగ అవకాశం కోసమే పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. Kindly request the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu Garu, to initiate a caste census immediately and to give separate reservations for Agnikula Kshatriya, Vanikula Kshatriya community, which is very, very backward, which comprises about more than 9.5% of Andhra population. And currently they have got only 1.2% representation in education and employment. So on basis of social justice, this community should get at least 6 to 7% of reservation. Today they are clubbed into BCA, which has got 54 communities, and they are not able to fight amongst the forward within the BCA backward communities. So I kindly request the Chief Minister of this, and also I kindly request the Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu Garu, to name the Kakinada district as Malladi Satyalinga Naikar Garu district. So this is something which a lot of
people from that district, from this area, are requesting, because Malladi Satyalinga Naikar Garu, he gave all his wealth, all his land, all his fortune for the betterment of the people. He had built lots of educational institutions, and he had made a lot of people from the downtrodden sections study and get employed. So, to respect his sacrifice, the Andhra Pradesh government should name the Kakinada district, because he was from that region, as district as Malladi Satyalinga Naikar Garu district. So this is a request from lakhs and lakhs of Agnikula Kshatriya, Vannikula Kshatriya and the backward class community. Thank you. ఈ కార్యక్రమంలో పిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి అనుభవన్ రామదాస్ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. రామదాస్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అగ్ని వన్య కులయాలు 9.5% ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్లు కూడా కల్పించాలి. అలాగే కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలని చెప్పి కూడా మరి సీఎం గారితో మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మరి కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకులు గారు పేరు పెట్టే విధంగా మేము ముఖ్యమంత్రి గారితో అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ పేరు పెట్టే విధంగా కూడా మా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరుపేదలకు చెందాల్సిన బియ్యం మిల్లుల వద్దే మాయమవుతున్నాయి. రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు, కోట్ల రూపాయల బియ్యం గల్లంతు, జిల్లా యంత్రాంగాన్ని కదిలించిన టాస్క్ ఫోర్స్ దర్యాప్తు మిల్లర్లలో కలకలం రేపింది. వారం రోజుల్లాగా ప్రభుత్వానికి చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ బియ్యం నిల్వలు, రికార్డుల లోటు, చెక్పోస్టుల వద్ద నిర్లక్ష్యం వంటి సమస్యలను గుర్తించారు జిల్లా యంత్రాంగం. చివరకు కఠిన చర్యలకు తెరలేపారు. ఎఫ్సిఐ రాష్ట్ర టాస్క్ ఫోర్స్, జిల్లా సివిల్ సప్లై శాఖ సంయుక్తంగా రైస్ మిల్లులు మరియు చెక్ పోస్టులపై చేపట్టిన ప్రత్యేక తనిఖీలు భారీ ఎత్తున అక్రమాలను బట్టబయలు చేశాయి. దాడుల్లో మిల్లులలో లక్షల్లో కాదు కోట్లల్లో విలువైన బియ్యం గల్లంతైనట్లు వెలుగులోకి రావడంతో జిల్లా స్థాయిలో కలకలం రేగింది. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి, ఓఎస్టీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలు సిర్పుట్టి, కౌటాల, దేహగం మండలాల పరిధిలోని రైస్ మిల్లులు, రేషన్ షాపులు, చెక్ పోస్టులపై పరిశీలనలు చేపట్టాయి. ప్రతి మిల్లులో స్టాక్ రిజిస్టర్లను, గోదాముల్లో ఉన్న బియ్యం బస్తాలను, రవాణా గేట్ పాస్లను సక్రమంగా పరిశీలించగా ఆశ్చర్యకర లోపాలు బయటపడ్డాయి. సిర్పుట్టి మండలం వెంకట్రావుపేటలోని సాయి బాలాజీ మిల్లులో భారీ లోటు, 4.50 కోట్ల విలువైన 43,190 బస్తాలు కనిపించకపోవడం సంచలనం రేపింది. సాయి బాలాజీ రైస్ మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం మిల్లులో ఉండాల్సిన బియ్యం బస్తాలతో పోల్చితే భారీ లోటు కనిపించింది. మొత్తం 43,190 బస్తాలు. మార్కెట్ విలువ ప్రకారం 4,50,00,000 బియ్యం కనిపించకపోవడం టాస్క్ ఫోర్స్ కు పెద్ద షాక్గా మారింది. ఈ లోటు ఎప్పుడు జరిగింది? ఎవరి సహకారంతో జరిగింది? లారీల ఎంట్రీలు రిజిస్టర్లో ఎందుకు నమోదు చేయలేదు? వంటి అనేక ప్రశ్నలు మండుతున్నాయి. కౌటాల మండలం వెంకటేశ్వర రైస్ మిల్లులో మరో 33,560 బస్తాల బియ్యం గల్లంతు, 3 కోట్ల రూపాయల నష్టం. కౌటాలలోని వెంకటేశ్వర మిల్లులో కూడా పరిస్థితి కొంత భిన్నంగా లేకుండా అదే రకంగా భారీ ఆక్రమణలు గుర్తించారు. మిల్లులో 33,560 బస్తాలు, విలువ 3 కోట్లు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఇది కూడా రికార్డుల లోటు, గేట్ పాస్ల అపహాస్యం, బియ్యం తరలింపులో పారదర్శకత లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. దేహగం మండలంలో వాసవి మిల్లులో రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. దేహగం మండలంలోని వాసవి రైస్ మిల్లులో రికార్డులను విపులంగా పరిశీలించిన అధికారులు కొన్ని అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
సంబంధిత పత్రాలు, సరుకు ప్రవేశ నిష్క్రమణ వివరాలు పూర్తి స్థాయిలో పరిశీలించి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడించాలని అధికారులు సూచించారు. హుడ్కిలి, అఘార్గూడ రేషన్ షాపులు, చెక్ పోస్టుల పరిశీలన, హుడ్కిలి, అఘార్గూడ రేషన్ దుకాణాలను కూడా అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లలో ఉన్నత స్థాయి లోపాలను గమనించినట్లు సమాచారం. హుడ్కులి, వెంకట్రావుపేట్ చెక్ పోస్టులలో కదిలే వాహనాలు, లారీ లాగ్ బుక్స్, రవాణా స్లిప్పులు కూడా పరిశీలించారు. గల్లంతైన బియ్యం రవాణా చెక్ పోస్టుల ద్వారా జరిగిందా, లారీలు ఎలాంటి రికార్డులు లేకుండా ఎలా వెళ్లాయి వంటి ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం కోసం అధికారుల దృష్టి అక్కడే నిలిచింది. వారం రోజుల్లోగా ప్రభుత్వానికి మొత్తం సొమ్ము చెల్లించాలని టాస్క్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పత్తి కొనుగోళ్లపై అవకతవకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల మాట వినేవారే లేకుండా పోయారు. పత్తి కొనుగోళ్లపై అనవసర ఆంక్షలు, అనుభవ రహిత నిర్ణయాలు రైతులపై పెట్టిన ఎన్నో బడ్డీలు చివరకు వారిని రోడ్డెక్కేలా చేశాయి. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుండి ప్రారంభమై జిల్లా కలెక్టరేట్ ను పూర్తిగా దిగ్బంధించింది. చలించేలా ఆక్రోశంతో రైతులు నినాదాలు చేస్తూ ముందుకు సాగక వందలాది టన్నుల పత్తిని పండించిన రూపాయి దక్కడం లేదన్న వేదన ప్రతి నినాదంలో వినిపించింది. కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు మేలు చేయడానికి కాకుండా ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే కపాస్ కిసాన్ యాప్ మారిందని రైతులు మండిపడ్డారు. తేమ శాతాన్ని కేవలం 12-13% వద్దే ఆపేయడం రైతులపై అమానుషమని, కనీసం 20% వరకు అనుమతించాలని గట్టిగా డిమాండ్ చేశారు. అడవి పందులు, అకాల వర్షాలు, నష్టపోయింది రైతే, పరిహారం ఎప్పుడు? అడవి పందుల దాడులు, ఆకస్మిక వర్షాలు, ఊహించని వాతావరణ మార్పులు ఇవి అన్ని రైతులపై వరుస బాధలుగా పడ్డాయి. అయినా పరిహారంపై అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతుందన్నారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి నాయకుల మద్దతు నిరసనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ వచ్చి రైతులకు భరోసా ఇచ్చారు. వారు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఏలెత్తి నిలబడ్డారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కోదాడలోని భారత్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ భారత్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక కోదాడ భారత్ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. కరెస్పాండెంట్ మంత్రి ప్రగడ శ్రీధర్ రావు ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ఆవరణలో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పలువురు విద్యార్థినులు డీఈఓ, ఎంఈఓ మరియు ప్రిన్సిపల్ వంటి ప్రముఖుల వేషధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని కరస్పాండెంట్ మంత్రి ప్రగడ శ్రీధర్ రావు పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయులు వేణు, రాకేష్లు మాట్లాడుతూ సమాజంలో బాధ్యతాయుతమైన గొప్పదైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, పిల్లలు ఒక్కరోజు వారు బాధ్యతగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో నేర్చుకుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠశాలలో కేవలం విద్యే కాకుండా వాళ్ళకి అనేక రకాలైనటువంటి రంగాలలో లేదా ఇతర వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించడం కోసం రకరకాల కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తుంటాం సహజంగా. అంటే పాఠశాల నిర్వహణ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇది అలవాటు చేయడం కోసము ప్రతి పాఠశాల ప్రతి సంవత్సరము చిల్డ్రన్స్ డే అనే పేరు మీద స్వయం పరిపాలనా దినోత్సవము అని నిర్వహించుకుంటారు. ఇవాళ మన స్కూల్లో, భారత్ పబ్లిక్ స్కూల్లో ఆ రకంగా స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠశాలని పూర్తిగా పిల్లలకి చదువు చెప్పడమే కాకుండా పాఠశాల నిర్వహణలో కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రదర్శించి దాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. ఇవాళ సాధారణంగా పిల్లలు టీచర్లు అయితే తోటి పిల్లలు వాళ్ళని ఆట పట్టించడం అనేది సహజంగా జరుగుతుంది. తద్భిన్నంగా ఇవాళ నిజమైన ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహిస్తే ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకమైనట్టుగా క్రమశిక్షణతో గ్రిప్ అది దాన్ని అట్లనే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఇవాళ మా పాఠశాల విద్యార్థులు చాలా గొప్పగా స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. అందులో ప్రతిభ కనపరిచినట్టుగా విద్యార్థులకి లాంగ్వేజెస్ ఆధారంగా, నాన్ లాంగ్వేజ్ ఆధారంగా, జూనియర్ క్లాసెస్, సీనియర్ క్లాసెస్ అంటే అట్లా డివైడ్ చేసి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ప్రోత్సాహకంగా కూడా కొన్ని బహుమతుల్ని ఇవాళ ప్రకటించడం జరిగింది. వీటన్నిటినీ సోమవారం నాడు వాళ్ళ క్లాస్ స్కూల్ ప్రేయర్ అవర్స్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఈరోజు మన భారత స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. నవంబర్ 14th మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఇది మనం జరుపుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం అని పిల్లలందరూ కూడా ఒక సబ్జెక్ట్ టీచర్గా యాక్ట్ చేయడం, అలాగే ఎంఈఓ, డిఈఓగా, పీఈటీ ఇలా పిల్లలందరూ కూడా ఒక్కరోజు ఈ స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా పిల్లలు దీని ద్వారా నేర్చుకునేది ఏంటంటే టీచర్ 4 గోడల మధ్య ఈ భారత పిల్లల టీచర్స్ ఈ 4 గోడల మధ్య ఏం చేస్తున్నారు అనేది పిల్లల యొక్క భవిష్యత్తుని ఈ 4 గోడల మధ్య తీర్చిదిద్దడం కోసం పుస్తక పాఠాలే కాకుండా వారిలో నైతిక విలువలను పెంపొందించడం కోసం ఎన్నో రకాలుగా ఎలా అయితే చెప్తున్నారో వాళ్ళు దీని ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. అలాగే వాళ్ళల్లో ఈ ఒక్కరోజు మొత్తం స్కూల్ మొత్తాన్ని ఎలా రన్ చేయడం కోసం వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like because it is today's Charles birthday is celebrating as our Children's Day. 1954 first Children's Day we celebrated that, but authentically 1957 14th November onwards we are celebrating this Charles Nehru birthday as a Children's Day. As the part of that, in our Bharat Public School it also conducts a program. In this program our children act as an play the role of the teachers in different offices, different subjects they taught, and they get an experience about their teachers and how the teachers that in their classes. Along with that, in this program, the students they got the idea what their rights, what the awareness about education, how the society molding by a teacher, how the teacher act as a working as a social builder. About this information the children say got from this occasion. So it is one of the wonderful event in our school. We conduct this program, and we are very thanks for everyone to participate in this program. Very thank you. సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. నేను ఎంఈఓగా యాక్ట్ చేశా. ఈ యాక్టింగ్ ద్వారా నాకు ఎంఈఓకు ఉన్న రైట్స్ తెలిసాయని నేను అనుకుంటున్నా. అందరూ కూడా మా స్కూల్లో చాలా మంచిగా యాక్ట్ చేశారు టీచర్స్ లాగా. స్టూడెంట్స్ కూడా వాళ్ళు చెప్పిన లెసన్స్ అర్థమయ్యాయి. వాళ్ళ క్యారెక్టర్స్ బాగా యాడ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. Today I played the role of my headmaster sir.
నేను మా హెడ్ మాస్టర్ సార్ లాగా పర్ఫామ్ చేయాలనుకున్నాను, అలాగే చేసే అనుకుంటున్నా. మరి ఆయనంత కాకపోయినా ఏదో మంచిగానే చేసే అనుకుంటున్నా. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే మంచి స్టాఫ్ ఉంటే మనం మంచిగా స్కూల్ని డీల్ చేయొచ్చు అని అర్థమైంది. స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడం, స్టాఫ్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్. మా స్టాఫ్ కూడా నాకు మంచిగా హెల్ప్ చేశారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం మరియు జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం మరియు జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె హైమావతి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమరవెల్లి నందు తేదీ 14 డిసెంబర్ 2025 ఆదివారం రోజున ఉదయం 10:45 స్వామివారి కళ్యాణం నిర్వహించబడి 18 జనవరి 2026 నుండి 16 మార్చి 2026 వరకు ప్రతి ఆదివారం మరియు బుధవారాలలో జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతరకు జిల్లా నుండే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖలకు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని, జాతర జరిగినన్ని రోజులు శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈసారి మేడారం జాతర కూడా ఉన్నందున అక్కడికి వెళ్లే భక్తులు లేదా అక్కడి నుండి దర్శనం చేసుకుని వచ్చే భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలని, పార్కింగ్ బారికేడింగ్ చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్లలో మైకుల ద్వారా అవసరమైన విషయాలను అనౌన్స్ చేయాలని, లడ్డూ కౌంటర్లను మరింత పెంచి భక్తులు ఒకే చోట గుమికూడకుండా చూడాలని, భక్తుల క్యూలైన్లను సరిగా మెయింటైన్ చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన సమయంలో రద్దీ కలగకుండా వివిధ ప్రాంతాలలో అన్నదానం చేయాలని, విధులు నిర్వహించే సిబ్బందికి భోజన వసతి ఎక్కడికక్కడే ఏర్పాటు చేయాలన్నారు. అల్వాల్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అల్వాల్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలను చేపట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. దుబ్బాక మున్సిపల్లో పెండింగ్ లో ఉన్న పనులకు గాను 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజలు. దుబ్బాక మున్సిపల్లో పెండింగ్ లో ఉన్న పనులకు గాను 15 కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నియోజకవర్గ లబ్ధిదారులకు 141 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ 20 వార్డులకు గాను 10 కోట్ల రూపాయలు, వార్డుకు 50 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. దుబ్బాక పెద్ద చెరువు కట్ట, రామసముద్రం చెరువు, దుంపలపల్లి వెళ్లే చెరువు సుందరీకరణ కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి త్వరితగతిన టెండర్లను ఆహ్వానించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 10 కోట్ల రూపాయలతో వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు, సీసీల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల కోసం ఈ నిధులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరి లబ్ధిదారులకు అందరికి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి దుబ్బాకలో మరి ఎన్నో రోజుల నుంచి మరి మున్సిపాలిటీ సంబంధించిన నిధులు పెండింగ్లో ఉండే మరి మొన్న 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా 10 కోట్ల మరి అన్ని వార్డులకు దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు సంబంధించి
ప్రతి వార్డుకు కూడా 50 లక్షల డ్రైన్లకు కూడా మరి మంజూరు చేయడం జరిగింది. మరి మిగతా 5 కోట్ల రూపాయలు మరి రామసముద్రము, పెద్ద చెరువు, మరి దుంపలపల్లి పోయే చెరువు, ఆ 3 చెరువులకు కలిసి మరి ఒక 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. ఆ 5 కోట్ల రూపాయలతోటి 3 ట్యాంకులు కూడా బ్యూటిఫికేషన్ చేసి మరి సుందరీకరణ కోసము వచ్చిన డబ్బులు అవి. దాన్ని పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేసి త్వరలోనే ఆ 5 కోట్లకు సంబంధించిన నిధులు కూడా మరి డిపిఆర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మరి టెండర్ విలువమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మిగతాది మరి రామసముద్రం కానీ, పెద్ద చెరువు కానీ, చెరువుకట్ట కింద పూర్తిగా ప్రతిసారి సీపేజ్ వాటర్ తోటి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చి రోడ్డు డ్యామేజ్ అవుతున్నది. దానికి కూడా కట్టపొంటి పూర్తిగా డ్రైన్ కట్టి ఆ నీళ్లు కిందికి వదిలే విధంగా మరి ఏర్పాట్లు దానికోసం కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించింది మరి ధర్మాజిపేట నుంచి శేరాపురం వరకు, ధర్మాజిపేట ఊర్ల నుంచి మరి ఆ ఊరు కొన వరకు అదొక బీటీ రోడ్డు. మరి దానికి కంటిన్యూయేషన్గా శేర్వాపురం గ్రామంలో నుంచి బయటకు కూడా దాని మొత్తాన్ని కలిసి ఒక దాదాపు 4 కోట్ల రూపాయలు బీటీ రోడ్డు దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి 15 కోట్ల రూపాయలు రోడ్లకు, సీసీ రోడ్లకు, డ్రైన్లకు, 5 కోట్ల రూపాయలేమో మరి 2 చెరువులకు, 1 కుంటకు బ్యూటిఫికేషన్ కోసం కూడా మరి మంజూరు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులను ఇప్పటిదానికి సమీక్షించి త్వరలోనే పనులు మరి దానికి టెండర్లు విలువవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకొక విషయం వర్గంలో చాలా భయంకరంగా మరి రోడ్లు తయారైనాయి. ఏది ఏమైనా చాలా డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన రోడ్లను పూర్తిగా త్వరలో మరి వాటిని పూర్తిగా మరి నిర్మాణం చేసి ప్రజలకు అన్ని విధాల సౌకర్యం అందించాలని చెప్పి కూడా నేను పలుమార్లు అధికారులను, ప్రభుత్వాన్ని ఆదేశించిన. ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు పూర్తి కాలేదు. మరి త్వరలోనే ప్రభుత్వము దుబ్బాక నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో కూడా పంచాయతీ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ త్వరలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే బస్సులు బంద్ అయిపోయినాయి. బస్సులు బంద్ అవ్వడం వల్ల మరి స్కూళ్ళు కూడా ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా బస్సులు లేక మరి ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే మరి ఆ రోడ్లకు కూడా నిర్మాణానికి మరి దాన్ని సమీక్ష చేయాలని చెప్పి మరి కలెక్టర్లకు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు, గౌరవ మంత్రికి కూడా నేను నిన్న లేఖ రాయడం జరిగింది. మరి చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి దుబ్బాక డిపోలో మరి బస్సులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లేవు. మరి ఇంకా మన డిపో. కొస్గి తహసీల్దార్ బక్కా శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. రేకులకుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదన్నారు. కొస్గి తహసీల్దార్ బక్కా శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కొస్గి మండలంలోని భూల్వాన్పల్లి శివారులో రేకులకుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని తహసీల్దార్ శ్రీనివాసులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ రేకులకుంట చెరువుకై గతంలోనే 14.35 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూమి 5 ఎకరాలు, మొత్తం భూమి 19.35 ఎకరాలు ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన సర్వే చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. రేకులకుంట భూమి ఆక్రమణకు గురి కాలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180344